ఆంధ్ర స్టైల్లో చేసుకునే దబ్బకాయ పొక్కింపుని ఈరోజు వీడియోలో నేను మీకు చూపించబోతున్నాను. నోటికి ఏది రుచిగా లేనప్పుడు, ఏం తినాలనిపించినప్పుడు ఇలా ఒక్కసారి దబ్బకాయ పొక్కింపుని ట్రై చేసి చూడండి. కడుపు నిండా తినేస్తారు. దీనికోసం పాన్లోకి 1 స్పూన్ ఆయిల్ వేసుకుని, ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత 1 స్పూన్ మినప్పప్పు, 1/2 స్పూన్ మెంతులు, 1/2 స్పూన్ ఆవాలు వేసుకుని వీటన్నింటినీ కొద్దిగా వేగనివ్వాలి. ఇవి వేగిన తర్వాత కారానికి తగినట్లుగా ఎండుమిర్చిని కూడా వేసుకుని వేయించుకోవాలి. ఎండుమిర్చిని ఇలా చిన్న ముక్కలుగా చేసుకుని వేయించుకుంటే మాడిపోకుండా తొందరగా వేగిపోతాయి. పొక్కింపు కోసం ఇలా పసుపు రంగులో ఉన్న దబ్బకాయని తీసుకోవాలి. ఇదైతే మనకి బాగా పండిన కాయ అనమాట. కొంచెం చేదు అనేది తక్కువగా ఉంటుంది. నిమ్మకాయతో కానీ దబ్బకాయతో కానీ పొక్కింపు పచ్చళ్ళు చేసుకున్నప్పుడు కొంచెం చేదు అనేది కామన్గా ఉంటుంది. కాకపోతే మనం తొక్కని తీయడంలో కానీ లోపల ఉండే గింజల్ని తీయడం కానీ జాగ్రత్తగా తీసుకోకపోతే ఇంకొంచెం చేదు అనేది ఎక్కువగా వస్తుంది. ఇక్కడ నేను చూపించినట్టుగా పసుపు రంగులో ఉండే తొక్కని తీసేసుకున్న తర్వాత ఒకసారి చేతుల్ని బాగా కడుక్కుని